అర్జున్ మరియు తప్పిపోయిన కుక్కపిల్ల. తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రకాశవంతమైన సూర్యకాంతి ఉదయం. అర్జున్ ఆనందంగా చిరునవ్వుతో గ్రామపు సంతకు వెళ్తూ చల్లనిగాలిని ఆస్వాదిస్తున్నాడు. అకస్మాత్తుగా పొదల వెనుకనుంచి ఒక ముదువైన కుక్కపిల్ల మూర్ఛే శబ్దం వినిపించింది. ఆసక్తిగా అర్జున్ పొదల వెనుక చూశాడు. అక్కడ ఒక చిన్న గోధుమరంగు కుక్కపిల్ల వణుకుతూ తప్పిపోయినట్టుగా కనిపించింది. దాని నీలి మెడ బెల్ట్ మీద దుమ్ము పడి ఉంది. కళ్లల్లో ఆందోళన కనిపిస్తోంది. అర్జున్ మృదువుగా, హే చిన్నోడా! నువ్వు తప్పిపోయావా? అర్జున్ నెమ్మదిగా తన సంచిలోంచి ఒక రొట్టె ముక్క తీసి నేలపై పెట్టాడు. చిన్న కుక్కపిల్ల దాన్ని వాసన చూసి తోక ఊపుతూ తినడం మొదలుపెట్టింది. తిన్న తర్వాత చిన్న కుక్కపిల్ల సంతోషంగా అర్జున్ వెంట నడిచింది. కుక్కపిల్ల యజమాని ఎవరో తెలుసుకోవడానికి దాన్ని సంతకు తీసుకెళ్లాలని అతను నిర్ణయించాడు. సంతలో ఒక వృద్ధుడు పిలిచాడు. చింటూ! నువ్వు ఇక్కడ ఉన్నావా? కుక్కపిల్ల ఆనందంగా మొరిగి అతని దగ్గరికి పరిగెత్తింది. వృద్ధుడు అర్జున్కు తన పెంపుడు జంతువును తిరిగి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. వృద్ధుడు: నువ్వు మంచి పిల్లవాడివి, అర్జున్. ధన్యవాదాలు. అర్జున్ చిరునవ్వుతో ఇతను తప్పిపోయాడు. నేను కేవలం ఇంటికి దారి చూపించాను. ఆ రోజునుంచి అర్జున్కు తెలిసింది, చిన్న సహాయం కూడా ప్రపంచాన్ని మరింత ప్రకాశవంతం చేస్తుంది. ప్రతిసారీ అతను సంతకు వెళ్తే చింటూ తోక ఊపుతూ అతని దగ్గరికి పరుగెత్తేది.